విషయం ఏందనుకోనంటే పని ఇంపార్టెంట్. 16-18 గంటలు చదువుకి ఒక ఉద్యోగం వచ్చింది పోలీస్ డిపార్ట్మెంట్లో. అది పక్కన పెట్టి నేను ఇప్పుడు పిచ్చోన్నా పని చేయాలనుకునే ఒకసారి ఆలోచించండి. మీరు ఇక్కడ చాలా మంది చదువుకునే వాళ్ళు ఉన్నారు, చాలా మంది గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారు, ప్రైవేట్ జాబ్ చేస్తున్నారు, లక్షలు సంపాదించే వాళ్ళు ఉన్నారు. ఒక జాబ్ పక్కన పెట్టుకుని వచ్చి ఒక బిజినెస్ చేయాలనుకునంటే ఎంత ధైర్యం ఉండాలి. మా ఇంటి దగ్గర ఇప్పుడు కూడా తెలిసింది, ఒకవేళ సిచ్యువేషన్ వస్తే నేను డబ్బులు పంపించకపోతే ఇల్లు గడవదు, అలాంటి సిచ్యువేషన్. మా బ్యాక్గ్రౌండ్ ఏం లేదు. అట్లాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి ఒక బిజినెస్ పట్టుకొని వచ్చి నేను బయటికి వెళ్ళిపోతే మా మేడం ఇలా తిలకం దిద్ది దాసు చలో బిజినెస్ చేయరా అని అంటగలుగుంటుంది ఆమె. పాపం ఏమంటది, ఏం పర్వాలే. మా నాన్న మా అమ్మ అట్లా అనేటోళ్ళు కాదు. ఇక పిచ్చి పట్టిందిరా, ఆమె డిగ్రీ చదివింది, నువ్వో డిగ్రీ చదివో, నీకు మంచి ఉద్యోగం ఉంది, అమ్మాయికి మంచి భవిష్యత్తు ఉంది, ఎంబీఏ చేసుకున్నది, నీకెందుకురా పిచ్చి, ఆ సబ్బులు శాంపులు పెట్టుకొని తిరుగుతావు ఎందుకురా అనుకో చెప్పు. ఒక్కటే ఫస్ట్ చెక్ అయితే ఎవరో నన్ను అవమానించలే. మా నాన్న ఫోన్ చేశాడు, మా అమ్మ ఫోన్ చేసింది, 1100 రూపాయల చెక్ గురించి బయటికి వెళ్ళి నువ్వు కోడల పిల్ల బయటికి వెళ్ళి పని చేస్తారా, మీకేమైనా పిచ్చారా? ఇట్లా చెప్తే నాకు అనిపించేది బాధ. 1100 గురించి నేను పనిచేసేది కాదు కదా. నాకు ఒక రోజుకు బెంచ్ ఉంటుంది, నాకు ఒక బంగ్లా ఉంటుంది, నాకు ఒక ఎకరాల కొద్ది భూమి ఉంటుంది. నేను చెప్తాను కదా, ఈరోజు 20 కంపెనీల్లో నేను ఈరోజు షేర్స్ కొన్నాను. టాప్ కంపెనీస్లో ఈరోజు 20 కంపెనీస్లో కొన్నాను నేను. అర్థమవుతుందా? ఈరోజు నా డ్రీమ్ 2025 డ్రీమ్ వచ్చేసరికి మినిమం 10 ప్రాపర్టీస్ కొనాలి. నా డ్రీమ్ 10 ప్రాపర్టీస్. ఒకసారి చూడండి, కార్లు ఉన్నాయి, ఇల్లున్నాయి, ఎకరాల కొద్ది భూమి ఉంది, అయినా కూడా వచ్చి పనిచేస్తున్నాను అనుకుంటే డిసెంబర్ 2025 ఉంది కదా, అది పురుషోత్తమ దాసు 50 లక్షల రూపాయలు చెక్ రావడానికి రాసి పెట్టుకున్నా కొడతా. నేను చెప్పడం కాదు, నా గోడలు చెప్తాయి, మా ఇంటి గోడలు చెప్తాయి, వెళ్ళి అడగండి. మా ఇంటి గోడలు మాట్లాడితే మీతో పురుషోత్తమ దాస్ ఏం చేయబోతున్నా, పూర్ణ ఏం చేయబోతుందని చెప్పి